గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. సో, మనం నిన్న మార్కెట్‌ని ఏ విధంగా అనలైజ్ చేసాము? నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చింది? మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాము. అండ్ నేను ఇచ్చిన లెవెల్స్ కూడా ఆ లెవెల్ దగ్గరికొచ్చినప్పుడు మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అయితుంది? ఇట్లాంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను టెలిగ్రామ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటా. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. మీకు నేర్చుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, నేను నిన్న 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇచ్చిన జోన్స్ ఇవి. ఈ రెడ్ జోన్ ఇచ్చాను. ఈ రెడ్ జోన్, ఈ గ్రీన్ జోన్ ఇచ్చాను. సో, మార్కెట్ ఏం చేసింది అంటే, నేను చెప్పాను ఈ రెడ్ జోన్ అనేది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ జోన్ దగ్గరికొచ్చినప్పుడు మాత్రం 100% ఖచ్చితంగా ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ట్రేడ్ తీసుకునాలని చెప్పాను. ఇక్కడి వరకు వెయిట్ చేయండి అని చెప్పాను. సో, మార్కెట్ ఏం చేసింది అంటే, ఈ జోన్ వరకి రాలేదు మార్కెట్. ఈ జోన్ వరకి రాకుండానే మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అయింది. అండ్ నేను ఇంకొక విషయం కూడా చెప్పాను నిన్న. మార్కెట్ ఈరోజు మొత్తం డౌన్ ట్రెండ్‌లో ఉంది. డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి. డౌన్ సైడ్ మాత్రమే ట్రేడ్ తీసుకునాలి. డౌన్ ట్రెండ్స్ మాత్రమే ఐడెంటిఫై చేయాలని చెప్పాను. సో, అదే విధంగా మార్కెట్ అనేది డౌన్ సైడే మూవ్‌మెంట్ ఇచ్చింది. బట్ మన లెవెల్‌కి కంటే కొద్దిగా కింద నుంచి మార్కెట్ అనేది పడింది. సాలిడ్‌గా పడింది. సో, ఇక్కడ మనకు ఎంట్రీ అనేది మిస్ అయిపోయింది. దాని తర్వాత నేనేం చేశాను, మార్కెట్ ఈ గ్రీన్ జోన్‌ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత, నేను ఆల్రెడీ గ్రూప్‌లో కూడా అప్డేట్ చేశాను. దీన్ని బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత, ఇక్కడ రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకోవాలని చెప్పాను. సో, మార్కెట్ అనేది దీన్ని బ్రేక్‌ఔట్ చేసి ఇక్కడి వరకు మళ్ళీ మార్కెట్ రాలేదు. ఇక్కడ రీటెస్ట్ కాలేదు. ఇక్కడ రీటెస్ట్ అయినుంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది పడుతుండే. సో, ఇక్కడ మనకు ఎంట్రీ ఆపర్చునిటీ ఇవ్వలేదు. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, ఇక న్యూ లెవెల్స్ అనేవి యాడ్ చేసింది. న్యూ లెవెల్స్ అనేవి వచ్చాయి నాకు. ఈ న్యూ లెవెల్స్ వచ్చిన తర్వాత నేను గ్రూప్‌లో అప్డేట్ చేశాను. న్యూ లెవెల్స్ యాడెడ్ గోల్డ్ వెల్. సో, ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని డౌన్ సైడ్ ట్రేడ్స్ తీసుకునాలని చెప్పాను. కానీ మార్కెట్ ఎక్కడా ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నేను చూపిస్తా చూడండి. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ అయినాము. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మార్కెట్ మన లెవెల్‌ని టచ్ చేసింది మార్కెట్. మన లెవెల్‌ని టచ్ చేసి మార్కెట్ పడింది. కానీ మనకు అక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మార్కెట్ పడింది. ఇంతగనం పడింది. బట్ మనకు ఇక్కడ ప్యూర్ రిజెక్షన్ పర్ఫెక్ట్ క్యాండిల్ 5 మినిట్స్‌లో క్యాండిల్ రాలేదు. మనం ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్న స్టాప్ లాస్ పెద్దగా అయితది. అందుకని ఇక్కడ ట్రేడ్ మిస్ అయినాము. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో షిఫ్ట్ అయ్యి చూస్తే కన్ఫర్మేషన్ వచ్చింది. కానీ నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేయలేదు. ఓన్లీ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ కన్ఫర్మేషన్ తీసుకునే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా. కానీ ప్రాపర్ కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి నేను ట్రేడ్ తీసుకోలేదు. మళ్ళీ ఒకవేళ ఇదే జోన్ దగ్గరికొచ్చినప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటుండే. కానీ మళ్ళీ ఆ జోన్ దగ్గరికొచ్చినప్పుడు గూడా ఇక్కడ ఏం కన్ఫర్మేషన్ ఇవ్వలేదు మార్కెట్. సెల్లింగ్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే గ్రీన్ క్యాండిల్సే ఉన్నాయి. మనం అట్లాంటి క్యాండిల్స్ దగ్గర ఉన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ తీసుకోము. మనం ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ తీసుకుంటాం. సో, దాని తర్వాత మార్కెట్ ఏం చేసింది, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఈ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. ఈ లెవెల్‌ని మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది ఈ గ్రీన్ జోన్‌ని. సో, గ్రీన్ జోన్‌ని బ్రేక్ చేసినప్పుడు నేనొక రీల్ చేశాను. స్మాల్ రీల్. ఆ రీల్‌ని బేస్ చేసుకొని నేను మీకు ఆల్రెడీ అందులో రీల్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది. మీరు ఇప్పుడు చూస్తే అప్‌సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడాలి అని చెప్పాను. ఇప్పుడు బ్రేక్ చేసింది. సో, ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయింది. మీరు చూస్తే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఏదైనా అప్‌సైడ్ ట్రేడ్ చూడాలి అనుకున్నా విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్‌తో అప్‌సైడ్ ట్రేడ్స్ మాత్రమే చేయండి. డౌన్ సైడ్ గాదు. ఒకవేళ డౌన్ సైడ్ ఎళ్ళాలి అనుకుంటే ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఈ జోన్‌ని బ్రేక్ డౌన్ చేస్తే అప్పుడు డౌన్ సైడ్‌కి ట్రేడ్ చూడొచ్చు. అదే విధంగా ఒకవేళ మీరు సెల్లింగ్ సైడ్ ఎళ్తే ఈ జోన్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సెల్లింగ్ సైడ్ ఎళ్తుందని చెప్పాను. కానీ మార్కెట్ ఇక్కడ వరకు రాలేదు. సెకండ్ దగ్గరనే మనకు ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరిగింది. సో, ఇక్కడ ఒక ట్రేడ్ హిట్ అయింది. నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. ఆ ట్రేడ్ తీసుకోవడానికి 10:00 వరకు వెయిట్ చేయాల్సొచ్చింది. అంతే. మనం ఎప్పుడైతే డిసిప్లిన్‌గా ఉంటామో, పేషెన్స్‌గా ఉంటామో అప్పుడే మనకు మార్కెట్ అనేది పైసలిస్తది. సో, ఇక్కడ నేను ప్రాపర్ సెటప్ కోసం వెయిట్ చేసా. సెటప్ వచ్చినప్పుడు ట్రేడ్ తీసుకున్నా కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. అదే నేను ఇక్కడనో ట్రేడ్ తీసుకొనుంటే నేను లాస్ అయ్యే ఇప్పుడు ప్రాఫిట్ వచ్చినా సరే తర్వాత లాస్ అయితుండేది. మనకు ఇప్పుడు ప్రాఫిట్ చూడొద్దు. మనకు లాంగ్ టర్మ్ గావాలి. డిసిప్లిన్‌గా ఉంటే లాంగ్ టర్మ్ వస్తాయి. ఒకవేళ ఇప్పుడు 200 దగ్గర 2000, $4000 ప్రాఫిట్ వచ్చినా సరే, బట్ తర్వాత 4000 కాదు అంతకు మించి మన క్యాపిటల్ మొత్తం జీరో అయ్యే అవకాశాలుంటాయి. వితౌట్ డిసిప్లిన్‌గా ట్రేడ్ చేస్తే. సో, ఇక్కడ ఒక టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు మరి మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇస్తుంది? మనం ఎలా ట్రేడ్ చేయాలో చూద్దాము. ఇప్పుడు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మార్కెట్ అనేది స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది. మనం అప్‌సైడ్ ట్రేడ్సే చూస్తాము. మనం అప్‌సైడ్ ట్రేడ్సే చూస్తాము. సో, అందులో ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్. దాని తర్వాత ఈ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్ జోన్. ఈ రెడ్ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్.
మార్కెట్ మార్కెట్ ఎప్పుడైతే ఈ జోన్‌ని బ్రేక్‌ఔట్ చేస్తుందో, ఈ జోన్‌ని మార్కెట్ బ్రేక్‌ఔట్ చేసి ఇక్కడ రీటెస్ట్ చేస్తే ప్రాపర్ కన్ఫర్మేషన్ క్యాండిల్‌స్టిక్ కన్ఫర్మేషన్ తీసుకొని, ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీ అనేది చూస్తాం. లేదా మార్కెట్ ఇది కూడా బ్రేక్ డౌన్ చేస్తే, ఈ జోన్ నుంచి మనం బయింగ్ ఎంట్రీ అనేది చూస్తాం. ఇక్కడ నుంచి మార్కెట్ పడుతుంది. ఒకవేళ ఈ జోన్‌ని కూడా బ్రేక్ డౌన్ చేసిందనుకోండి, ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇవ్వకుండా, మనం ఈ జోన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ నుంచి మార్కెట్ ఒకవేళ ఈ జోన్‌ని బ్రేక్ డౌన్ చేస్తే, అప్పుడు మళ్ళీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది డౌన్ సైడ్‌కి. అప్పుడు మళ్ళీ మనం డౌన్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూస్తాము. ఈ జోన్‌ని బ్రేక్ డౌన్ చేస్తే, ఎప్పుడైతే ఈ జోన్‌ని డౌన్ చేయదో అప్పటి వరకు మనం అప్ సైడే ఉంటాం. ఓన్లీ అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూస్తాం. అప్పటి వరకు మనము డౌన్ సైడ్ ట్రేడ్స్ చూడం. సో, ఇప్పుడు మాత్రం ప్యూర్ అప్ ట్రెండ్‌లోనే ఉంది. ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అప్ ట్రెండ్‌లో ఉంది. నాకింకా 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చేంజ్ అయిందిలెండి. 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ అయింది. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చేంజ్ అయింది మార్కెట్ స్ట్రక్చర్. అప్ సైడ్ ట్రేడ్స్ మాత్రమే చూడండి. విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఈ జోన్స్ దగ్గర ట్రేడ్ తీసుకోండి. కానీ ఎప్పటి వరకైతే మీరు ట్రేడ్ తీసుకోవద్దంటే, ఈ జోన్‌ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్‌ఔట్ చేయదో అప్పటి వరకు మీరు ట్రేడ్స్ అనేవి తీసుకోకండి అప్ సైడ్‌కి. ఒకవేళ తీసుకుంటే ఈ జోన్ దగ్గరకొచ్చినప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇప్పుడు ట్రేడ్ చేయండి. దీన్ని బ్రేక్‌ఔట్ చేయకుండా ఇక్కడ మార్కెట్ వస్తే ఇక్కడ నుంచి ట్రేడ్ చేయండి. కానీ దీన్ని బ్రేక్‌ఔట్ చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ట్రేడ్ తీసుకోండి. బ్రేక్‌ఔట్ చేసినప్పుడు మాత్రమే ఈ 3 జోన్స్ దగ్గర ఎక్కడైనా మీరు బయింగ్ ఆపర్చునిటీ చూడాలి. నేను 2, 3 టైమ్స్ చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇవే ఇంపార్టెంట్ జోన్స్. బయింగ్ ఆపర్చునిటీ చూస్తే దీన్ని బ్రేక్‌ఔట్ చేసిన తర్వాత రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకోండి. ఇది గోల్డ్. మనం ఒకసారి యూరో యూఎస్‌డి చూద్దాం. సో, యూరో యూఎస్‌డి అది కూడా మనకు ఈరోజు నిన్న ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇవ్వలేదు. ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, రీటెస్ట్ చేస్తే మార్కెట్ ఈ జోన్ వరకి రాలేదు. దాని తర్వాత ఇక్కడ నుంచే న్యూ జోన్స్ అనేది ఇచ్చింది మార్కెట్. కానీ ఇక్కడ నుంచే న్యూ జోన్స్ అనేవి ఇచ్చింది మార్కెట్. కానీ ఈ జోన్ వరకు ఇక్కడ కూడా మార్కెట్ రాలేదు. ఇక్కడ కూడా ఈ జోన్‌కి మార్కెట్ రాలేదు. మార్కెట్ ఆ జోన్‌ని టచ్ అవ్వకుండానే మార్కెట్ పడింది. నో ప్రాబ్లమ్. మనం ఇక్కడ వస్తేనే ట్రేడ్ తీసుకుంటాం. లేదంటే ట్రేడ్ తీసుకోము. సో, ఇందులో ట్రేడే తీసుకోలేదసలు. ట్రేడ్ ఎంట్రీస్ మిస్ అయ్యాయి మనకు. సో, మరి ఈరోజు మార్కెట్ ఏ విధంగా మూవ్‌మెంట్ ఇచ్చే అవకాశం ఉంది యూరో యూఎస్‌డి అంటే, మనకి ఈరోజు ఇంపార్టెంట్ జోన్, ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్ జోన్ అవుతుంది మనకు. ఈ రెడ్ జోన్ ఇంపార్టెంటు. మార్కెట్ ఎప్పుడైతే ఈ రెడ్ జోన్ దగ్గరికొస్తుందో, ఈ రెడ్ జోన్ దగ్గరికొచ్చినప్పుడు మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇంకా యూరో యూఎస్‌డి స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అవ్వలేదు. ఇది ఓన్లీ సెల్లింగ్ సైడే ఉంది. సెల్లింగ్ సైడ్ ఆపర్చునిటీస్ మాత్రమే చూడాలి. ఎప్పటి వరకి అంటే, ఈ జోన్‌ని ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ ఔట్ చేస్తదో, ఈ జోన్‌ని మార్కెట్ బ్రేక్ ఔట్ చేస్తే అప్పుడు మాత్రమే బయింగ్ ఎంట్రీస్ చూస్తాం. అప్పటి వరకు మనం సెల్లింగ్ సైడే ఉంటాము. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ చేయొచ్చు. ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇస్తే, ఆ కన్ఫర్మేషన్ తీసుకొని సెల్ సైడ్ ఎళ్ళండి. లేదా ప్రాపర్ బ్రేకౌట్ చేస్తేనే మీరు అప్ సైడ్‌కెళ్ళాలి. సో, నా స్టూడెంట్స్‌కి తెలుసు ప్రాపర్ బ్రేకౌట్ అంటే ఏందో, ప్రాపర్ బ్రేకౌట్ ఎట్లా అయితదో. సో, అట్లా ఇది బ్రేకౌట్ చేసి అప్ సైడ్‌కెళ్ళండి. ఇది నేనింకా కొత్త లెవెల్స్ ఏమైనా యాడ్ అయినా టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. అండ్ ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది. కామెంట్ చేయండి ఐ వాంట్ టు జైన్ అని. నేను ప్రైవేట్ కమ్యూనిటీ గ్రూప్‌లో అందరిని కామెంట్ చేసిన ప్రతి ఒక్కరిని యాడ్ చేస్తాను. అండ్ అంతే గాకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు వీడియో చూడండి. మీకు ఏజ్ జోన్స్ దగ్గర ఎట్లా ట్రేడ్ చేయాలి అదంతా మీకు ఒక క్లారిటీ వస్తది. దాన్ని బేస్ చేసుకొని మీరు కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ట్రేడింగ్ చేయొచ్చు. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.